జంప్ కొట్టింది. అసలు ఇప్పుడు కొనుంటేనా? ఈరోజు మార్కెట్ ఇలా ఉంది, అంత ఎర్రగా ఉంది. ఇట్లా కాదు అమ్మో, ఈరోజు ట్రేడ్ తీసుకుంటే నేను అంతే. సరే, ఎవరు పేషెంట్ వస్తున్నట్టున్నారు, చూద్దాం. రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఒరే, డాక్టర్ ముందు ఏంట్రా నువ్వు? రే సార్, చూడండి సార్, వీడు రోజంతా కాళ్ళు పుట్టు రెడ్ గ్రీన్ అంటున్నాడు సార్. ఏందో వీడికి ఆప్షనైటిస్ వచ్చిందంట సార్. ఏమో అసలు అర్థమే కావట్లేదు సార్. చూడండి సార్. కామ్ డౌన్ అప్పారావు. చంటి, ఏంటి ప్రాబ్లం? డాక్టర్ గారు, నేనేం పేషెంట్ కాదు, నేను ఒక విజనరీ ట్రేడర్ని. నేను మార్కెట్ మొమెంటమ్ని క్యాచ్ చేస్తున్నా అంతే. పోయిన వారం జస్ట్ 2 lakhs లాస్ అయింది. అదేం లాస్ కాదు, నేను మార్కెట్కి ఇచ్చిన ట్యూషన్ ఫీ అది. ట్యూషన్ ఫీ అంట సార్. ఆ డబ్బులతో మన ఊరిలో 5 సెంట్ల స్థలం కొని ఇల్లు కూడా కట్టుకోవచ్చు. రాత్రంతా పడుకోడు, అమెరికన్ మార్కెట్ అంటాడు, చార్ట్లు చూస్తూ ఉంటాడు. చార్ట్లు గ్రీను రెడ్. పొద్దున్న లేచినాక 9కి టీ పెట్టరా అంటే లేదు, నిఫ్టీ చూడాలా అంటాడు. ఇలా చేసి ఇంట్లో ఉన్న బంగారం నాకు తెలియకుండా తాకట్టు పెట్టేసి మార్జిన్ కోసం పెట్టేసినాడు. అసలు ఏందేందో చేస్తున్నాడు సార్. అసలు నువ్వు ట్రేడింగ్ని ఏమనుకుంటున్నావు? గేమ్ అనుకుంటున్నావా, బిజినెస్ అనుకుంటున్నావా? జస్ట్ మిస్. బిజినెస్గా డాక్టర్ గారు, జస్ట్ స్కాల్పింగ్ చేస్తున్నా. ఒక్క 10 points పట్టుకున్నా అనుకో చాలు, ఫుల్ ప్రాఫిట్. అది రివర్స్ అయినప్పుడే ప్రాబ్లం. కిందికి వెళ్ళంగానే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయిపోతావు, అంతేగా? చూడండి అప్పారావు, వీడికి ఉన్నది గ్యాంబ్లింగ్ డిజార్డర్. స్పెసిఫిక్గా చెప్పాలంటే ట్రేడింగ్ అడిక్షన్. గ్యాంబ్లింగా? అసలు మనం కార్తీక మాసంలో కూడా కార్డులు ఆడము సార్. అప్పారావు గారు, కెసినోకి వెళ్ళి రెడ్ ఆర్ బ్లాక్ మీద బెట్ కట్టడానికి మరియు ఎక్స్పైరీ రోజు అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ కొనడానికి పెద్ద తేడా ఏం లేదు, రెండు అడిక్షనే. నో డాక్టర్, నేను టెక్నికల్ అనాలిసిస్ చేస్తాను. RSI, MACD, బొలింజర్ బ్యాండ్స్ ఇవన్నీ వాడతాను నేను. చంటి, నువ్వు ఆ ఇండికేటర్స్ అన్నీ వాడి కూడా ఎప్పుడు లాస్లోనే ఉన్నావు. ఓకే, నువ్వు ట్రేడింగ్ చేయట్లేదు, ఇంట్లో వాళ్ళ డబ్బులు, సేవింగ్స్ అన్నిటినీ తగలెడుతున్నావు. ఏమయ్యా చంటి, ట్రేడ్ కొట్టేటప్పుడు నీకు భలే మజా వస్తుంది కదా, ఫుల్ డోపమైన్, అడ్రినలిన్ రష్ వస్తుంది కదా. లాజిక్తో సంబంధం లేకుండా గుండె కొట్టుకుంటుంది డాక్టర్. లాస్ వచ్చినప్పుడు అది రికవర్ చేయడానికి ఇంకో తప్పు ట్రేడ్ తీసుకుంటుంటాను. ఎగ్జాక్ట్లీ, దీన్ని రివెంజ్ ట్రేడింగ్ అంటారు. నువ్వు మార్కెట్తోనే యుద్ధం చేస్తున్నావు. గ్యాంబ్లింగ్ అంటే మట్కా లేదా పోకరే కాదు, లక్ మీద డిపెండ్ అయ్యి కంట్రోల్ లేకుండా డబ్బులు పెట్టి చేసే ఏ పనైనా గ్యాంబ్లింగే. మందు, సిగరెట్, డ్రగ్స్ ఎలాగైతే ఉందో ఇది కూడా అలాంటిదే. ఓకే, దీంట్లో కూడా ఫస్ట్ కొంచెం డబ్బులతో చేస్తారు, మళ్ళీ కాస్త అమౌంట్ పెరుగుతూ పోతుంది. ఎంత లాస్ అయినా ట్రేడింగ్ చేయడం మానేయలేరు. అప్పులు తీసుకొని ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఎంత అవసరాలు ఉన్నా దానికి ఖర్చు చేయడం కుదరదు. వేరే వాళ్ళతో డబ్బులు తీసుకొని దానికి మేనేజ్ చేస్తూ ఉంటారు. హెల్త్ పాడవుతున్నా పట్టించుకోరు. ఇవన్నీ టాలరెన్స్, సేలియన్స్, విత్డ్రావల్ సిమ్టమ్స్ ఆఫ్ అడిక్షన్. కానీ ఇది ట్రీటబుల్. ఎలాంటి అడిక్షన్ అయినా దాన్ని ట్రీట్ చేయొచ్చు ఫార్మకోథెరపీ అండ్ సైకోథెరపీతో. మరి దీనికి క్యూర్ ఏంటి? షాక్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? షాక్ ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. మార్కెటే ఇతనికి డైలీ షాక్ ఇచ్చేస్తుందిగా. ఫస్ట్ ఇతని ఫోన్లో ఉండి ఆ యాప్స్ అన్ని డిలీట్ చేయాలి. థెరపీ స్టార్ట్ చేద్దాం. రియల్ వెల్త్ అనేది క్విక్ మనీ కాదు, కాంపౌండింగ్తో వస్తుంది. గ్రీన్ క్యాండిల్. మీరే ఏదో ఒకటి చేయండి సార్, కట్టుకోలేకున్నా విని డబ్బులు అన్నీ పోయినాయి. మీకు ఇప్పుడు ఫీజు ఇద్దామంటే కూడా డబ్బులు ఉన్నాయో లేదో చూడాలా. ఈసారి వద్దులేండి సార్, మళ్ళీ వచ్చినప్పుడు ట్రేడింగ్ మానేస్తే డబ్బులు మిగిలితే మీకు వచ్చి ఫీజు ఇచ్చిపోతాను సార్. సరే సార్. డాక్టర్ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడే 50 points జంప్ కొట్టింది. ఒరే, అసలు ఇప్పుడు కొనుంటేనా? ఆప్షన్ ట్రేడింగ్ అనేది స్కిల్ ఉన్న వాళ్ళకి బిజినెస్, కానీ స్కిల్ లేని వాళ్ళకి అది వినాశనం. సో ప్రొటెక్ట్ యువర్ మెంటల్ హెల్త్ అండ్ యువర్ బ్యాంక్ అకౌంట్. స్టాప్ మైండ్లెస్లీ ట్రేడింగ్ నౌ.